హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడి ఉండండి. వచ్చిన వర్తమానాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడా, మహోన్నతుడా, మాట్లాడే దేవుడు నీవు. ఈ రోజున ఉదయకాలాన్ని మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి అయ్యా. మీరు ఏ కోణంలో మాతో మాట్లాడాలనుకుంటున్నారు అయ్యా, ఆ కోణంలో మీరు మాతో మాట్లాడండి అయ్యా. మీ మాటల ద్వారా మేము బ్రతుకుతాం అయ్యా. అయ్యా, మీరు కొద్ది నిమిషాలు నాతో మాట్లాడి నన్ను బలపరచండి అయ్యా. అయ్యా, నన్ను మీ వాక్యం ద్వారా ధైర్యపరచండి అయ్యా. అయ్యా, మీరు నన్ను ధైర్యంతో నింపండి అయ్యా. ప్రభా, మీరు సహాయం చేయమని ప్రభా, మీ కృప చూపించి మీ వాక్య దర్శనం మీరు మాకు అనుగ్రహించు. యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. క్రిస్మస్ అంటేనే కొన్ని వర్తమానాలు మనం ధ్యానిస్తాం. వాటిని నామమాత్రంగా ఆ క్రిస్మస్ వరకు విని వదిలేసేటట్లు కాకుండా ఆ వాక్యాన్ని కాస్త లోతుగా అర్థవంతంగా మనం అర్థం చేసుకోగలిగితే ఈ క్రిస్మస్ వర్తమానాలకు ఒక పరమ అర్థాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. మీరందరూ జాగ్రత్తగా నా మాటను గమనిస్తే, దేవదూత మరియ వద్దకు వచ్చి మొదట చెప్పినటువంటి మాట భయపడకుడి. అదే దేవదూత గొల్లలకు చెప్పినటువంటి మాట భయపడకుడి. అదే దేవదూత జకరియాతో చెప్పినటువంటి మాట భయపడకుడి. అంటే ఒకే దేవదూత సందర్భం ఏమైనా, పరిస్థితులు వేరువేరుగా ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయం. మరియకి ఒక భయం, కొల్లలకి ఒక భయం, జకరియాకి ఒక భయం, యోసేపుకి ఒక భయం. ఈ భయాలు వేరు వేరు రకాలుగా ఉన్న వారందరూ భయపడుతున్నారు. అందరి భయాలు ఒకేలా లేవు. మరియకున్న భయం ఏంటి? సడన్ గా దేవదూత కనబడిన వెంటనే ఆమె షాక్ అయింది. దయాప్రాప్తురాలని శుభము, భయపడద్దు, నువ్వు భయపడద్దు. నీకున్న భయం, మరియకున్న భయం ఏంటంటే సడన్ గా దేవదూత కనిపించిందని భయం. గొర్రెలకి భూతమని భయం, జకరియాకి ఒక భయం. ఈ క్రిస్మస్ ద్వారా దేవుడు మనందరికీ చెప్పాలనుకుంటున్నటువంటి మరొక విషయం ఏమిటంటే భయపడద్దు, భయపడద్దు. ఎన్నో రకాల భయాలు మనల్ని పట్టి పిలుస్తున్నాయండి. నిజం చెప్పాలంటే భయం ద్వారా మనం చాలా కృంగిపోతున్నాం. భయపడుట వలన ఉరి కలుగును అని బైబిల్ చెబుతుంది. భయం వల్ల మనం ఒక పని సక్రమంగా చేయలేకపోతున్నాం. భయం వల్ల వెనకడుగు వేస్తున్నాం. భయం వల్ల ఏం చేస్తున్నామో మనకే అర్థం కావట్లేదు. మామూలుగా మానసిక డాక్టర్లు ఏం చెప్తారంటే, ఎక్కువగా భయపడటం వల్లంట మనకి ఒక నిర్ణయాన్ని సరిగ్గా తీసుకోలేమంట. ఎక్కువ భయపడటం వల్ల ఒక నిర్ణయం మనం సరిగ్గా తీసుకోలేదు. జీవితంలో పోరాడాలంటే 3 కావాలి. ఇంగ్లీష్ ప్రకారంగా 3 అవసరం అంట. ఫైట్, ఫ్లైట్, ఫ్రీజ్. అంటే పరుగెత్తాలి. అంటే ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అనుకో, దాని నుంచి ఆ సమస్యను పోరాడాలి, అంటే ఫైట్ చేయాలి. తర్వాత ఫ్లైట్ అంటే పారిపోవాలి, లేదా ధైర్యంగా నిలబడాలి. అంతేనా? సమస్యలు వచ్చినప్పుడు 3 తెలియాలి. ఒకటి, సమస్యతో పోరాడటం అయినా తెలియాలా, లేదా పారిపోవడం అయినా తెలియాలా, లేదా ధైర్యంగా ఫ్రీజ్ అయ్యి నిలబడటం అయినా తెలియాలి. కానీ భయపడటం వల్ల ఏమీ చేయలేమంట.
పోరాడలేవు, పారిపోలేవు, ధైర్యంగా నిలబడలేవు. భయపడతా కూర్చుంటావు, సమస్యలో కలవరపడిపోతా ఉంటావు, సమస్యలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాస్తవంగా మీ అందరికీ బాగా తెలుసు, బైబిల్లో 365 సార్లు పైగా భయపడొద్దు భయపడొద్దు ఎందుకు అన్నిసార్లు దేవుడు రాయించాడు? ఏ వాగ్దానంలో అయినా, ఏ వర్తమానాల్లో అయినా ఎక్కువగా మనకు వినబడేటువంటి మాట భయపడద్దు భయపడద్దు. ఎందుకు భయపడొద్దని దేవుడు చెప్తున్నాడు? ఇప్పుడు దేవుడు పదే పదే ఒక విషయాన్ని చెప్తున్నాడంటే దానివల్ల ఎక్కువ నష్టాలు ఉన్నాయనే కదా. పదే పదే దేవుడు భయపడద్దు భయపడద్దు, ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండండి, భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, దిగులు పడద్దు, భయపడద్దు, భయమొద్దు భయమొద్దు అని దేవుడు అన్నిసార్లు మనకు చెప్పడానికి కారణం ఏంటి అన్నాడు. మరియకైనా మరొకరికైనా వారందరికీ భయపడొద్దని ఎందుకు చెప్పాడు? మనిషిని భయము ఎలా పీడిస్తుందో, ఆ భయం వల్ల మనిషి ఎంతగా నష్టపోతున్నాడో, ఆ భయము నుండి ఎలా విడుదల పొందాలో ఈ పూట కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. భయము గురించి ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే మరలా చెప్తున్నాను, దేవదూత ద్వారా దేవుడు మరియుతో కానీ, గొల్లలతో కానీ, జకర్యాతో కానీ చెప్పించినటువంటి మాట భయపడద్దు భయపడద్దు భయపడద్దు. ఈరోజు మనతో కూడా దేవుడు చెప్తున్నాడు ఈ క్రిస్మస్ దినాలు, భయపడొద్దు. వాస్తవంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరికైనా ఈ లోకంలో ఉన్నప్పుడు భయపడ్డాడా? ఏదైనా విషయాన్ని బట్టి భయపడి టెన్షన్ పడుతూ ఉన్నాడా? ఎందుకు భయపడట్లేదు? ఎందుకు భయపడట్లేదంటే వాస్తవంగా భయం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. దేవునికి భయపడటం, లోక పరిస్థితి సాతానుకు భయపడటం. మొదటిది దేవునికి అందరూ భయపడాలి, నేను ఆ భయం గురించి చెప్పట్లేదు. రెండవ భయం అనవసరమైన భయం, ఇది క్రైస్తవునిలో అసలు ఉండకూడని లక్షణం. ఎందుకంటే దేవుడు ఆదాము అవ్వను సృజించినప్పుడు వారికి భయం అనేటువంటిది లేదు. భయం అనేది ఎప్పుడు ప్రారంభమైంది చూడండి, భయం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది? ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటుంది కనుక భయపడి దాగుకుంటున్నాను. ఇప్పటి వరకు భయం అనే పదము వాక్యంలో ఎక్కడా లేదు. ముందు 3 అధ్యాయాలు సడన్ గా భయం ఎక్కడి నుండి వచ్చింది అంటే, చేయొద్దన్న పని చేసినటువంటి ఆదాము అవ్వ వారు ఆ పండు తిన్న తర్వాత వారు వెళ్ళి దాక్కుని వారు మాట్లాడుతున్నటువంటి మాట, నీ స్వరము విని భయపడి దాక్కున్నాం. భయము ఎక్కడి నుండి ప్రారంభమైంది? పాపము నుండి భయం ప్రారంభమైంది. ఎందుకంటే దేవుడు చేయొద్దన్న పని చేశాడు. అమ్మో, చేయొద్దన్నది చేశారు కదా, ఏం జరుగుతుందో, ఏమవుతుందో, దేవుడు ఏమంటాడో అని చెప్పి ఒక భయంతో దేవుని వద్దకు వారు రాలేకపోయారు, దేవునికి ముఖం చూపించుకోలేకపోయారు, దేవుని చూసి సిగ్గుపడుతున్నారు. అప్పుడు వెళ్ళి చిట్టెనక దాక్కొని, అయ్యా నీ స్వరం విన్నప్పుడు మేము దిగంబరుగా ఉన్నాం, మేము భయపడుతున్నాం, భయపడి దాక్కున్నాం. భయం అక్కడ ప్రారంభమైంది. ఈరోజు మనిషి జీవితంలో కూడా పలు రకాల భయాలు ఉన్నాయి. ఆ భయం అనేటువంటిది పాపం ద్వారా మనకి వచ్చింది. ఈ పూట మీతో చెప్పేది ఒకటే, ఏ భయం నిన్ను పట్టి పీడిస్తున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, భయపడుట అనేటువంటిది, అతిగా భయపడుట అనేటువంటిది దురాత్మ శక్తుల ప్రభావాలు. కొన్ని దురాత్మ శక్తులు ఏం చేస్తాయంటే మనిషిని పిరికితనంలోకి నెడతా ఉంటాయండి. దురాత్మలకి సపరేట్ గా సెక్షన్స్ ఉంటాయి. ఎలాగంటే కుటుంబాలలో గొడవలు పెట్టడానికి అసమాధాన దెయ్యాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే
గాఢ నిద్ర కలుగు చేయడానికి, కొంతమంది గాఢ నిద్ర రోజంతా నిద్రపోతారంట. గాఢ నిద్ర కలుగ చేయడానికి గాఢ నిద్ర ఆత్మలు ఉంటాయి. భ్రమపరచడానికి భ్రమపరచు ఆత్మలు ఉంటాయి. అలాగా దెయ్యాల్లో రకాలు ఉంటాయి. వాటిలో ఎక్కువ కనబడేటువంటి దెయ్యపు ఆత్మలు పిరిక ఆత్మలు. ఏ ఆత్మలని? పిరిక ఆత్మలు. ఈ దెయ్యం పట్టినప్పుడు ప్రతిదానికి భయపడుతుంటారు. మనకి దెయ్యం పట్టడం అంటే ఏదో సినిమాల్లో చూపించినట్లు అనుకుంటాం, కానీ ఒక్కొక్కసారి దేవుని ఆత్మ చేత ఎవరు నింపబడరో వారిని దెయ్యాలు పట్టి పీడిస్తూ వారిని పిరికితనంలో నెడతాం. ప్రకటన గ్రంథంలో దేకంటే కానీ దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు అని ఎవరి గురించి చెప్పబడిందంటే అక్కడ ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్టులో మొదటగా ఉన్నటువంటి వారే పిరికివారు. ఈ పిరికితనం, ఈ భయం పాపంలోకి మనిషిని నడుతుంది. ఈ పిరికితనం మనిషిని పాపం చేయడానికి కారణమవుతుంది. అమ్మా, మీరు జాగ్రత్తగా గమనిస్తే, నా మాటలు కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఈ పిరికితనం అనేటువంటిది దెయ్యాల యొక్క ప్రభావం ద్వారా మనలో వస్తుంది. అందువల్లే ప్రార్థన చేయాలన్నా భయం, అందువల్లే మనం ఏం చేయాలన్నా భయం 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 వల్ల ముందుకు మనల్ని పోనివ్వకుండా చేస్తుంది. యేసు నామములో ఈ ఆరాధనలోని, ఉదయకాల ఆరాధనలోని ప్రత్యేకంగా ఈ రోజున ఆ పిరికి ఆత్మల నుండి యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల. నాతో పాటు చెప్పడానికి కారణం ఏమిటంటే, ఇక్కడ మనం గమనిస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదువుకున్నటువంటి మాట, ఈ పిరికాత్మలు చేసేటువంటి పని ఏమిటంటే రేపటిని కూర్చిన భయం, రేపేం జరుగుతుందో. ఇక్కడ స్పష్టంగా ఉందండి, మీరు చూస్తే రేపటిని గురించి చింతించొద్దు. చింత అంటే ఏంటి? భయముతో కూడిన ఆలోచన. భయపడుతూ ఆలోచిస్తూ ఉంటే రేపటిని గురించి మీరేమి ఆలోచించొద్దు. రేపటిని గురించి మీరేం దిగులు పడద్దు. రేపటి రుదినం దాని సంగతుల గురించి ఆలోచిస్తుంది. మీరు ఏమి భయపడుతూ, ఏ నాటి కీడు ఆనాటికి చాలు. ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. భవిష్యత్తు గూర్చిన భయం వద్దు. భవిష్యత్తు గూర్చినటువంటి భయం అపవాది ఏం చేస్తాడంటే, ఈ పిరికాత్మలు మనలో పనిచేస్తూ ఎలా మనల్ని పట్టి పీడిస్తాయంటే, చూడు రేపు నీ భవిష్యత్తు నాశనం అవుతుంది, రేపు నీకు భవిష్యత్తు ఏమి ఉండదు, రేపు నీ జీవితం ఏమీ ఉండదని ఈ భవిష్యత్తు గురించి పగటి కళలు చూపిస్తూ, ఈ భవిష్యత్తు గురించి అంత వినాశనంగా, అంత నెగిటివ్ గా, అంత మనల్ని కలవరపరిచే విధంగా మనల్ని భయపెడతా ఉంటాయి. మనం ఏం చేస్తామంటే అపవాదికి అవకాశం ఇచ్చి, అపవాది మాటలు విని మనం భయపడతా ఉంటాం. నిజం చెప్తున్నానండి, వాక్య ప్రకారంగా మీరు గమనించండి. వాక్య ప్రకారంగా రేపేం జరుగుద్దా అని క్రైస్తవుడు భయపడడు. ఎందుకు భయపడడు? రేపటిని గూర్చి జాగ్రత్త పడటం మంచిదే, కానీ రేపటిని గూర్చిన భయం క్రైస్తవ్యములో ఉండదు. ఎందుకో తెలుసా? తాను ఆధారపడుతున్నటువంటి దేవుడు ఏనాడు ఎలా నడిపించాడో అలా నడిపిస్తాడు. రేపేం జరిగింది, రేపు నా పరిస్థితి ఏంటి, రేపేం తినాలి, రేపు ఎటు పోవాలి, రేపేంటంటే రేపు నువ్వు అనుకున్నట్టు జరగకపోవచ్చు. రేపు అనుకున్న దానికి వ్యతిరేకంగా జరగవచ్చు. ఎందుకంటే మనిషికి జరిగినదే తెలుసు. మనం నిన్నటి వారమే కానీ
రేపటి వారం కాదు, అపవాది రేపేం జరిగింది, రేపేం జరిగింది, నీ భవిష్యత్తు ఉంటుంది, నీ భవిష్యత్తు ఉంటుంది అని మన భవిష్యత్తుని వాడు ఒక రకంగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే నీకేమి భవిష్యత్తు లేదు, నువ్వు ఒక చేతగాని వ్యక్తివి అని నీ సామర్థ్యాన్ని తగ్గించి నిన్ను ఒక వేస్ట్ వ్యక్తిగా, ఒక పనికిరాని వ్యక్తిగా చూపించడమే సాతాను యొక్క పన్నాడు. ఈరోజు అలాంటి భయాలు పెట్టేగా ఆత్మహత్యలు చేయిస్తుంది అపవాది. వాళ్ళు రేపేం జరుగుద్దో అన్న భయంతోనేగా, అమ్మో ఇక నా జీవితం ఉండదేమో, ఇక నా బ్రతుకు ఉండదేమో, ఇక నేను బ్రతకటం వృధా, నాకు ఇంకా నా జీవితం మారదు, లేదా నా సమస్యలు పోవన్న ఆ భవిష్యత్తు భయమే ఆత్మహత్యలకు కారణం అవుతుంది. ఏదైనా మనం చనిపోయి ఏం సాధిస్తామంటే, భక్తుడికి భయంకరమైన సమస్యలు వచ్చాయి, ఒకే ఒక మాట అన్నాడు, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియను వివరించి. నేను చావనండి. మనం ఎందుకు చావాలి? రేపేం జరుగుద్ది, రేపేం జరుగుద్ది, రేపు సంగతి ఏనాటి కీడు అనాటికి రేపు సంగతి దేవుడు చూసుకుంటాడు. ఆయన కాకుల ద్వారా పోషించలేదా? మనం ఏ కాకులు కాదండి, కాకుల ద్వారా అయినా పోషించగలను. ఏనాటికి అన్నాడు ప్రభు నీ మీద ఆధారం. ప్రతిరోజు ఉదయాన్నే ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, ఉదయాన్నే ఎందుకు ప్రార్థనలో ఉండాలంటే ఆయన మీద ఆధారపడుతున్నాం. ప్రభు నిన్నంతా విజయవంతంగా ముగిసిపోయింది, ఈ రోజు కొత్త తారీఖులోకి వచ్చాం, 17వ తారీఖులోకి వచ్చాం, ఈ రోజు అంతా నువ్వే నడిపించాలి దేవా, నీ మీద ఆధారపడుతున్నానయ్యా, ఇదిగో నీ ఇష్టం, నువ్వు నడిపించు అని ఆయన చేతిలో పెడితే ఆయనే ఇక నడిపిస్తాడు కదా, ఆయనే చూసుకుంటాడు కదా. ఇక నువ్వు భయపడాల్సిన పని. ఇప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు అన్ని ఆయన పోషిస్తాడు. నువ్వు అనుకున్న సమయంలో జరగకపోవచ్చు, కానీ దేవుడు అనుకున్నది నీకు అవసరమైన సమయంలో దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు ఆయన మీద ఆధారపడి ముందుకెళ్ళాలి, కానీ భయపడతా, నిద్రలు పోకుండా, ప్రశాంతత లేకుండా, ప్రార్థన చేసుకోకుండా ఏం జరిగిద్దు, నువ్వు ఆలోచించిన వల్ల మూరడు ఎక్కువ చేసుకున్న వాళ్ళ మనం భయం తీసి పక్కన పెడతాం. ఈ రోజు నుంచి అయ్యా నేను భయపడనయ్యా, నేను మాత్రమే నేను నమ్మున్నానయ్యా, నువ్వు మాత్రమే నా ధైర్యం వేసయ్యా, నేను భయపడ ఏదైనా అవని, ఎలాంటి పరిస్థితులైనా, ఈ రోజు నాకు కీడుగా కనిపించిన పరిస్థితిని రేపు నువ్వు మేలుగా మార్చగలిగినటువంటి దేవుడు, ఈ రోజు నాకు అవమానం లాంటి పరిస్థితులని రేపు ఆనందంగా మార్చగలిగినటువంటి దేవుడు. అన్ని రోజులు ఒకేలా ఉండవండి. మనం భయపడతా కూర్చుంటా, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. ఈ రోజు కీడు రేపు మేలు మారుతుంది, ఈ రోజు అపజయం రేపు విజయంగా మారుతుంది. ఈ రోజు మనం ఏమి లేని వాళ్ళు రేపు దేవుడు ఇస్తాడు. ఆ ఇచ్చేంత వరకు మనం ఆగాలి, కానీ ప్రతిదానికి భయపడటం, ప్రతిదానికి కలవరపడిపోవటం, ఈ భయపడుట అనేటువంటిది బైబిల్లో లేదు. అందుకని దేవునితో మరీతో చెప్తుంది, నువ్వు భయపడద్దు. గొడవలతో చెప్తున్నటువంటి మాట, నువ్వు భయపడద్దు, నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు భయపడద్దు. ఒకటి, మనిషికి భవిష్యత్తు భయం. ఏ భయం? మనిషికి భవిష్యత్తుకి భయం. ఏం జరుగుద్ది, మనం ఏం ఆలోచించినా ఏం చేయలేమండి. అందుకని దేవుని చేతిలో పెట్టి ధైర్యంగా ముందుకెళ్తాం. రెండో భయం ఏంటో త్వరగా చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:18. యోహాను రాసిన మొదటి పత్రిక. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండముతో కూడినది, భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు. ఆ స్టార్టింగ్ లోనే ఉంటుంది, ప్రేమలో భయం ఉండదు. ఇప్పుడు యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు, అందుకే మనం ఇంకా బ్రతికున్నాం. మనము యేసయ్యని ప్రేమిస్తున్నాం అనుకోండి, ఆయనను మనం ప్రేమిస్తాం, మనల్ని ఆయన ప్రేమిస్తాం. ఈ ప్రేమలో భయం అనేదే ఉండదు. మనిషికి భయం ఎక్కడ ప్రారంభమైంది? పాపము ద్వారా ప్రారంభమైంది. ఇప్పుడు మనిషి ఎప్పుడు దేవుణ్ణి ప్రేమించలేడు? పాపాన్ని ప్రేమించడం.
మన హృదయం చాలా చిన్నది. ఈ హృదయంలో ఇద్దరు ముగ్గురు పట్టరు. పేరు కంటే నా హృదయంలో చాలా మంది ఉంటారంటారు, కానీ ఈ హృదయంలో ఒకరే. ఇప్పుడు నీ హృదయంలో సాతాను, నీ హృదయంలో పాపము, నీ హృదయంలో లోకము, నీ హృదయంలో అన్నీ ఉన్నాయి అనుకో, దేవుడు ఆ హృదయంలో ఉంటాడు. ఇప్పుడు దేవుడే నీ హృదయంలో ఉన్నాడు అనుకో, అప్పుడు నువ్వు దేవుణ్ణి ఏం చేస్తున్నట్లు? ప్రేమిస్తున్నట్టు. అమ్మా, మన హృదయంలో ఎవరుంటే వాళ్ళని మనం ప్రేమిస్తున్నట్టు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు ఈ మాట? మీ హృదయంలో ఎవరున్నారు? మీ ఆయన ఉన్నాడులేండి, కాసేపు పక్కన పెట్టి. ఇంకా ఇంట్లో భాగస్వాములు కాకుండా ఇంకెవరున్నారంటే దేవుడే మన హృదయంలో ఉన్నాడు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో, ఆ దేవుణ్ణి మనం ప్రేమించే కొద్దీ మనలో ఉన్న భయం అంతా తొలగిపోతా ఉంటాం. నిజమండి. ఎక్కువ దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఎక్కువ ఏసయా 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 అనుకుంటా కూర్చోటమా? దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమ అంటే తెలియదా మీకు? ప్రేమించడం అంటే ఏంటి? మనం మన ఇష్టాలను ఎదుటి వ్యక్తి ఇష్టాల కొరకు త్యాగం చేయడమే ప్రేమించడం. అంతేనా? ఇప్పుడు ప్రేమిస్తున్నారు అంటే ఏంటి? వాళ్ళకు నచ్చకపోయినా ఎదుటి వాళ్ళ కోసం వీళ్ళ ఇష్టాలు పక్కన పెట్టి వాళ్ళ కోసం వాళ్ళకి నచ్చింది చేస్తారు. అదేనా ప్రేమ అంటే? ఇప్పుడు నాకు పెరుగన్నం తినే అలవాటు లేదు అనుకుందాం. నేను ప్రేమించిన వ్యక్తి, కాదు నువ్వు పెరుగన్నం తినాలి, నేనంటే ప్రేమ ఉంటే తినంటే, ఇష్టం లేకపోయినా నేను తిన్నాను అనుకో, అప్పుడు ఏమైనట్టు? ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? నీకున్న ఇష్టాలను దేవుడి కోసం ప్రక్కన పెట్టుకోవాలి. దేవుడు నీ ఇష్టాలను ప్రక్కన పెట్టుకోమంటే నువ్వు పెళ్లి పెటాకులు లేకుండా నువ్వు అన్ని వదిలేసి బ్రతకమని దేవుడు చెప్పట్లేదు. నీకు ఇష్టమైన లోకం, నీకు ఇష్టమైన పాపం, నీకు ఇష్టమైనటువంటి ఆ లోక సంబంధమైనవన్నీ నువ్వు విడిచిపెట్టగలిగితే, అర్థమవుతుందా? ఆయన నువ్వు ప్రేమిస్తున్నాడు. ఇంకా దేవుని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞను గైకొనడు. బైబిల్లో ఉంటది. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో వాళ్ళ ఆజ్ఞలు గైకొన్నారు. ఇప్పుడు నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నానని దేవుడు చెప్పింది నేను వినలేదు అనుకో, నేను ప్రేమిస్తున్నట్టే. ప్రేమలో ఏముంటది? ఒకరి మాట ఒకరు వినడం. అవునా కదా? ఇప్పుడు ప్రేమ అంటే నేను చెప్పినట్లు వినాలని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, యేసయ్య అంటే నేనంటే నీకెందుకు, ఈ ప్రేమను పాడు, నువ్వంటే నా ప్రాణము అని పాడుతున్నాం కానీ ఆయన చెప్పినట్టు వినట్లు. అప్పుడు ప్రేమిస్తున్నట్టే. అది దొంగ ప్రేమ. దొంగ ప్రేమలే కదా. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నేను ఒకటే చెప్తున్నా, పాపము నీ మనసులో ఉండదు. మొదట ఏంటంటే, నేను మీకు చెప్పినటువంటి మాట భవిష్యత్తు గూర్చిన భయం. రెండేంటంటే పాపమును గూర్చిన భయం. పాపం పాపం పాపం. నేను ఒకటే చెబుతున్నా, దీనికి పరిష్కారం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఆ దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిలో భయం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ప్రేమలో భయం ఉండదు. మీకు బాగా ప్రతి పరిస్థితి బట్టి ఎక్కువ భయం వేస్తుందా? భవిష్యత్తు గురించో, పిల్లల గురించో, కుటుంబం గురించో, ఉద్యోగాల గురించో ఏదో ఒక భయం. అయితే మీకు ఒక చిన్న పరిష్కారం చెప్పనా? ఎక్కువ యేసుని ప్రేమించండి. మీలో ఉన్న భయాలన్నీ తొలగిపోతాయి. ప్రతి భయమునకు దేవుడు పరిష్కారాన్ని దేవుడు చూస్తాడు. ఎక్కువ దేవుని ప్రేమించండి. అదే మీతో చెప్తుంది. ఎక్కువ దేవుణ్ణి ప్రేమిస్తే మీరు భయపడవలసినటువంటి పని లేదు. ఒకటి భవిష్యత్తు గుర్చిన భయం, రెండు పాపమును గుర్చిన భయం, మూడు గత గాయాల వల్ల భయం. ఈ గాయాల వల్ల భయం గత గాయం. మన జీవితంలో ఒక దశలో శరీరానికి గాయం అయితే మందు వాడితే తగ్గింది, కానీ హృదయానికి గాయమైన పరిస్థితులు ఉంటాయి. ప్రతి ఒక్కరు హృదయానికి ఏదో ఒక సందర్భంలో గాయం అవుతుంది. హృదయ గాయాన్ని బట్టి మనకు ఒక భయం వస్తుంది. అప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా జరిగిద్దేమో, అప్పుడు అయింది కాబట్టి ఇప్పుడు కూడా అవుతుందేమో. సౌలు అనేటువంటి ఒక ఆయన దావీదుని చంపడానికి తిరుగుతున్నాడు. ఒక సందర్భంలో సౌలు చేతికి దావీదు చిక్కినట్టే చిక్కబోయాడు. అప్పుడు ఒక ఈట అలా దావీదు మీదకి విసిరేశాడు. ఆ భయం దావీదుని వెంటాడుతుంది. అమ్మో, అప్పుడు ఆయన చేతికి చిక్కాడు, నన్ను చంపాలని చూశాడు.
ఇప్పుడు కూడా చిక్కితే నన్ను చంపేస్తాడని గత గాయాల వల్ల భయం. ఆ భయం, నేను ఒకటే చెప్తున్నా, గతంలో ఏదో గాయమైందని నీ గత జీవితాన్ని బట్టి, ఆ గాయాలు బట్టి నువ్వు భయపడద్దు. అప్పుడు గాయమైందని ఇప్పుడు గాయపరిచే దేవుడు కాదు. అప్పటి గాయాన్ని కట్టి దానికంటే మెరుగైన ఆనందాన్ని నీకు ఇచ్చేటువంటిది. గత గాయాల వల్ల భయం. యెజబేలును బట్టి ఏలియా కూడా భయపడుతున్నాడు. యెజబేలు ఒక ఆడ మనిషి ఏలియాని భయపడ్డాడు ఒక సందర్భంలో బాగా గాయాల వల్ల. ఎందుకంటే మనిషికి మామూలు మనిషిగా ఈరోజు ఏ పరిస్థితిని బట్టి, ఏ సందర్భాన్ని బట్టి మీరు భయపడుతున్నారు, ఒకటే, యేసయ్యా నా ధైర్యం నువ్వే. నేనైతే భయపడటం వల్ల ఎక్కువ ఆలోచించడం వల్ల మనకి లాభాలు ఏమి లేదండి. ఆరోగ్యాలు పాడవటం, మనం ఆలోచించడం వల్ల పరిష్కారాలు రావు. మనం ఎక్కువ ఆలోచించడం వల్ల మన మెదడులో నిర్ణయం తీసుకునే శక్తి తగ్గిపోద్దంట, జ్ఞాపక శక్తి తగ్గిపోద్దంట. ఎక్కువ ఆలోచించడం వల్ల మన ఆరోగ్యం పాడైపోద్దంట. ఎక్కువ ఆలోచించడం వల్ల లేనిపోని కొత్త రోగాలు వచ్చేస్తాయంట. ఇన్ని తెలుసుకోవడం ఎందుకు ఎక్కువ ఆలోచిస్తా కూర్చున్నాం? దేవా నువ్వే నా ధైర్యం అని ఆ ఓవర్ థింకింగ్, ఆ అతి ఆలోచనని దేవుని చేతిలో పెట్టి, నీ ఇష్టం ప్రభువా, నేను ఆలోచించిన వల్ల నాకు ఉపయోగం ఏది లేదు. నేను ఎక్కువ ఆలోచించాను నా సమస్యలు బట్టి, నా పిల్లలు బట్టి, నా కుటుంబం బట్టి. నీకు పిల్లలు అవ్వకపోతే దేవుడికి పిల్లలను మర్చిపోవద్దు. నీకు భర్త అవ్వకపోతే ఆయన బిడ్డను మర్చిపోవద్దు. వాళ్ళ విషయంలో నువ్వు ఎక్కువ ఆలోచించు. దేవుని చేతిలో పెట్టు. ప్రార్థన చేసుకుందాం అందరు తలలు వంచి. అయ్యా, పట్టి పీడిస్తున్నటువంటి భయాలు నిజమే. భయపడుతూ కూర్చున్నానయ్యా విన్నాను. ఇక నీ వైపే చూస్తాను అయ్యా. నేను ఇక ధైర్యంగా ఉండాలి. ఈ పిరికాత్మ నుంచి నాకు విడుదలయ్యా. ఈ పిరికాత్మ నుంచి నాకు విడుదలయ్యా. ఈ పిరికాత్మ నుంచి విడుదలయ్యాలి. మనందరం కూడా పిరికాత్మ నుంచి నాకు విడుదల మనందరం చిన్న ప్రార్థన చేసుకుంది. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయాలు చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయాలు చూచినప్పుడు. భయము చెందకు, నీకు దిగులు చెందకు. భయము చెందకు, నీకు దిగులు చెందకు. జీవమెచ్చిన యెహోవాడు, ఓ భక్తుడా స్థానం పెట్టిన యేసయ్యున్నాడు. జీవమెచ్చిన యెహోవాడు, ఓ భక్తుడా స్థానం పెట్టిన యేసయ్యున్నాడు. బబులోను చేత భక్తుడా, ఆ భక్తులు నాలుగో వాడుగా ఉండలేదా ఓ భక్తుడా, రమ్మని పిలువాలేదా. నాలుగో వాడుగా ఉండలేదా ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువాలేదా. భయము చెందకు భక్తుడా, ఈ మాయలో గంజాయాలు చూసినప్పుడు. భయము చెందకు, నీవు దిగులు చెందకు. భయము చెందకు, నీవు దిగులు చెందకు. జీవమెచ్చిన యెహోవాడు, ఓ భక్తుడా స్థానం పెట్టిన యేసయ్యున్నాడు. జీవమెచ్చిన యెహోవాడు, ఓ భక్తుడా స్థానం పెట్టిన యేసయ్యున్నాడు. మహాపరిశుద్ధుడు, ఎన్నెన్నో రకాల భయం. యేసు నామంలో పిరికాత్మ నుంచి మాకు విడుదల కావాలి. నీ నామంలో మాకు విడుదల కావాలి. ఈ పిరికితనం మాకు వద్దయ్యా. పిరికితనం వల్ల మేము ఇప్పటికీ చాలా నష్టపోయామయ్యా.
భవిష్యత్తు గురించి పిరిగితనం, గత గాయాల వల్ల పిరిగితనం, పాపాన్ని బట్టి పిరిగితనం. అవును, నిన్ను ప్రేమించడాకే నాలో ఈ పిరిగితనం. నిన్ను నమ్మావు, నిన్ను ప్రేమించాలయ్యా. ప్రేమలో భయం ఉండదు. మేము నిన్ను ప్రేమించకపోవడం వల్ల మమ్మల్ని భయం పట్టి పెట్టిస్తాం. నువ్వు ప్రేమించకపోవడం వల్ల మేము నీకు దూరం అయిపోతున్నాం. నువ్వు దూరం ఉన్నావని మేము భయపడుతున్నాం. నీ ఆజ్ఞలు లోబడతామయ్యా. నీ ఇష్టం కోసం ఆ ఇష్టాలు వదులుకుంటామయ్యా. మీరు మాతో మాట్లాడే మాటలు బట్టి ఉన్నారు. ఈరోజు ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలించేయండి. ఎవరెవరు ఏ సమస్యల్లో ఉన్నారు, ఎవరెవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరెవరు ఏ కలవరాలు అనారోగ్యాల్లో ఉన్నారు, యేసు నామములో వారిని విడిపించారు. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు శక్తి కలిగి నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక నిమిషం. వందనాలు తమ్ముడు.